సో ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా అప్లై చేసుకోవాలి హైదరాబాద్ లో ఉన్నోళ్ళు అని చెప్పేసి పెద్ద పరిచయం అయిపోయింది చాలా మందికి. సో ఎందుకంటే ఊర్లలో అయిపోతుంది, అది వేరే విషయం. హైదరాబాద్ మహానగరంలో అంటే ఓఆర్ఆర్ లోపల క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా అప్లై చేసుకోవాలి. అయితే ఊర్లలో పెట్టినటువంటి స్కీమ్ కి హైదరాబాద్ ఉన్నోళ్ళకి పెట్టిన స్కీమ్ కి చాలా తేడాలు ఉన్నాయి. ఊర్లలోనేమో ప్రభుత్వమే ముందుగాల బేస్మెంట్ 1,00,000, తర్వాత స్లాబ్ వర్కలు కొన్ని, గోడలైనప్పుడు కొన్ని, ఇట్లా 2-3 స్టేజ్లలో 4 స్టేజ్లలో వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. ఇక్కడ వచ్చేసరికి లబ్ధిదారుడే వాయిదా పద్ధతిలో ప్రభుత్వానికి కొంత డబ్బు చెల్లిస్తే మీరు ఒక 6 లక్షలు కడితే 11 లక్షల తోటి కట్టేటటువంటి ఇల్లును మీ సొంతం చేస్తారు. దాంతోపాటు జాగ వాల్యూ అది ఇది అన్ని కలుపుకొని దాదాపు 30 లక్షల వాల్యూ చేస్తున్నట్టే హైదరాబాద్ నగరంలో. ఇట్లా కొన్ని నిబంధనలు పెట్టిరు అండ్ అప్లికేషన్ ప్రాసెస్ పెట్టిరు. 2 రకాలుగా అప్లై చేసుకోవచ్చు. ఒకటేమో మీ సేవ. సో ఒకటి మీ సేవ దగ్గరికి పోయి మీరు అప్లై చేసుకోవాలి. అది మీ అందరికి తెలిసిందే. ఇక మీ సేవ అంటే అడిగి పోతే ఆయన అప్లై చేసి ఇస్తాడు, ఏమేం కావాలో చెప్తాడు. మీ సేవకు పోయి డైరెక్ట్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ ఫోటో, మీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే తీసుకొని మీ సేవ పోతే వాళ్ళు అప్లై చేస్తారు. ఒకటి. నెంబర్ 2 రెండో ఆప్షన్ ఏంటంటే వాట్సాప్. సో ఈ వాట్సాప్ ఈ 2 రకాలుగా అప్లై చేసుకోవచ్చు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు. ఈ వాట్సాప్లో చేసుకునే వాళ్ళకు చాలా మందికి పెద్ద సర్వర్ రాని తలకాయ నొప్పులు అయినాయి అది ఇది అని అన్నారు. కానీ వాస్తవానికి ఏంది, మీ సేవ తెలంగాణ ఉంటుంది, నంబర్ ఉంటుంది 80. మీకు నంబర్ కూడా రాస్తారు. వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసుకోవాలి, నంబర్ నోట్ చేసుకోరి. 8096958096. వాట్సాప్ లో మీరు ఈ నంబర్ సేవ్ చేసుకోండి. 8096958096 అనే నంబర్ సేవ్ చేసుకొని దాంట్లో హాయ్ హాయ్ అని మెసేజ్ పెట్టారు. అంతే. పెట్టంగానే కింద నమస్కారం, వెల్కమ్ టు మీ సేవ తెలంగాణ అని వస్తుంది. దాంట్లో ఎందుకంటే నా ఫోన్ లో మొత్తం చూపెట్టలేకపోతున్నా, దీంట్లో కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల బోర్డు మీద చూపిస్తలేము, మేము ఫోన్ లో కొడితే వస్తుంది ఇట్లనే. తర్వాత మీ సేవ తెలంగాణ నుంచి మీకు సిటిజన్ సర్వీసెస్ అంటే వాళ్ళు ఏమేమి సర్వీసెస్ అందిస్తారో అవన్నీ, అంటే అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఇన్కమ్, బర్త్ సర్టిఫికేట్లు, డేట్ ఆఫ్ డెత్, యూటిలిటీ డెత్ సర్టిఫికేట్లు కావచ్చు, యూటిలిటీ బిల్, అట్లాంటి అన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. కానీ ఇందిరా బిల్లో చూపెడతలే చాలా మంది అన్నారు. బట్ నేను ఇందాక సెర్చ్ చేసి చూసిన దాంట్లో LIG దీంట్లో ఫస్ట్ హాయ్ అని పెట్టాలి. హాయ్ అని పెట్టగానే నమస్కారం అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత కింద LIG ఇందిరమ్మ ఇండ్లు అని కొట్టుర్రి. LIG ఇందిరమ్మ ఇండ్లు అని కొట్టగానే కింద ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి నీకు ఒక PDF లాగా ఇట్లా ఒకటి వస్తుంది. దాని మీద అప్లికేషన్ డీటెయిల్స్ అని కొట్టాలి. దాంట్లో ఆధార్ నంబరు, అప్లికెంట్ నేము, కేటగిరీ, మొబైల్ నంబర్ కావచ్చు, అప్లైడ్ ఫర్ ఫ్లాట్ అంటే ఏ టైపు అంటే LIG కొట్టాలి. కేటగిరీ అంటే కూడా ఇక్కడ SC ST OBC ఓపెన్ డిఫెన్స్ గౌట్ ఎంప్లాయా మైనారిటీయా అది కూడా అడుగుతుంది. ఇట్లా ఈమెయిల్ ID, జెండరు, మీ ఇన్కమ్ ఎంత యాన్యువల్ గా 3 నుంచి 6 లక్షల లోపల ఉంటుందా, 6 లక్షల నుంచి 9 లక్షలు ఉంటుందా, మీ పుట్టిన డేటు, ఆక్యుపేషన్, అడ్రస్ అంటే ఏ సర్కిల్లో అంటే హైదరాబాద్ నగరానికి సంబంధించి పెడతారు కాబట్టి ఏ సర్కిల్, ఏ వార్డు, పిన్ కోడ్ ఎంత, లొకాలిటీ ఏంది, ప్రాజెక్ట్ లొకాలిటీ అంటే ఇక్కడ కూడా సిటీ ప్రాజెక్ట్ లొకాలిటీ విషయానికి వస్తే 16 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాంతాలు సెలెక్ట్ చేశారు కదా అంటే హైదరాబాద్ ఏరియాలో. దాంట్లో సిటీ పోలీస్ లైన్స్ అనా, నంది ముసల్గూడ అంటే ఇక్కడ కావాలన్నా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ ఏరియాకి దగ్గర ఉంటారు. ఇప్పుడు వెస్ట్ మారేడుపల్లి మహీంద్ర హిల్స్ దగ్గర, ఇట్లా హకీంపేట దర్గా దగ్గర, పోలీస్ క్వార్టర్స్ నియర్ కుల్సుంపూర, జూబ్లీ హిల్స్ ఏమో నియర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర, KPHB కాలనీ, జాలపల్లి మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ఏరియా అనేది. ఇట్లా ప్రతి ఏరియాకు ఒక 480 ప్లాట్ల చొప్పున ఇల్లు కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇట్లా ఈ అప్లికేషన్స్ అన్ని ఫిల్అప్ చేసి మీరు వాట్సాప్ ద్వారా అప్లై చేయొచ్చు, మీ సేవ ద్వారా అప్లై చేయొచ్చు. సో అప్లై చేసుడు ఏముంది, పోతే మీ సేవ అయినా చూపెడతాడు, లేకపోతే వాట్సాప్లో 4 చాలా ట్రై చేసినా వస్తుంది, ఆన్లైన్ 4 వీడియోలు చూసినా వస్తుంది. కానీ మరి ఎవరెవరు ఎలిజిబుల్, చాలా మనం ఇక్కడనే మిస్టేక్ చేస్తాం. ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ డీటెయిల్స్ అయితే నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇదే చాలా ఇంపార్టెంట్ కూడా. ఒకటి, మీరు ORR లోపట్నే ఉండాలి. ORR లోపట్నే ఉండాలి. దాదాపు 10-15 ఏళ్ల నుంచి ఇక్కడే నివసిస్తూ ఉండాలి.
నివాసం ఉండాలి, హైదరాబాద్ సెటిల్ అయి ఉండాలి. అండ్ ఓఆర్ఆర్ పరిధిలో ఒక్క ప్లాట్ కూడా ఉండకూడదు. ఫ్లాట్ లేదా ఇంకేదైనా ఇల్లు ఆర్ ఇంకేదైనా ప్రాపర్టీ ఏది ఉండదు. ఏది ఓఆర్ఆర్ పరిధి లోపల అసలు ఏ ప్రాపర్టీస్ ఉండదు ఒకటి. ఇంకో నిబంధన ఏంటంటే మీ కుటుంబ సభ్యుల అందరు ఆధార్ కార్డులు అడుగుతాయి, అందరు నంబర్ అడుగుతుంది. ఇప్పుడు మీ భార్య పేరు మీద చేసిరు అనుకుందాం. భార్య పేరు మీద చేస్తే భార్యది ఆధార్, భార్య యొక్క తల్లిది, భార్య యొక్క తండ్రిది ప్లస్ భర్త మీది అందరు ఆధార్ కార్డు నంబర్లో అడిగింది అనుకో. దీంట్లో ఏ ఒక్కరైనా ప్రభుత్వం నుంచి గతంలో లబ్ధి పొందుంటే, అంటే ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, లేకపోతే గతంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇట్లా ఏదైనా ఒక పథకం లబ్ధి పొందితే వాళ్ళకు కూడా రాదు. ఇది ఖచ్చితంగా క్లియర్గా గుర్తుపెట్టుకోరు. సో ఇట్లా భార్య పెట్టిన లేదా భర్త పెట్టినా అనుకో, ఈ భర్త తల్లి తండ్రి దీంట్లో ఎవరైనా లబ్ధి పొందినా కూడా రాదు. ప్రభుత్వ ఎంప్లాయీలా మీరు ఇన్కమ్ ఏంది అవన్నీ చూసుకుంటారు, ఖచ్చితంగా క్రాస్ చెక్ చేస్తారు. ఇక్కడ వీటితో పాటు ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి దీంట్లో. సరే ఇట్లాంటి నిబంధనలు ఉండాలి, హైదరాబాద్ లోకల్ ఉండాలి, అన్ని క్రాస్ వెరిఫై చేస్తారు. మీరు మొత్తం అప్లై చేయగానే ఇది చేయరు. అప్లై చేసేటప్పుడు మీ సేవ వాట్సాప్ ఫస్ట్ దరఖాస్తు రుసుము ఎంత, 100 రూపాయలు దరఖాస్తు రుసుము అనుకుందాం. ఈ 100 రూపాయల దరఖాస్తు రుసుము అనేది నాన్ రిఫండబుల్, అంటే మీకు వెనకకు రావు పైసలు. అవి దరఖాస్తు అప్లికేషన్ కాబట్టి ఎంతో వందల మంది వేల మంది, అంటే అర్హత ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎవరైనా అప్లై చేస్తారు కాబట్టి ఆ 100 రూపాయలు అనేది వెనకకి ఇయ్యరు. ఇప్పుడు అనర్హులైన వాళ్ళు కూడా 100 రూపాయలు కట్టి దానికి మళ్ళీ రిఫండ్ చేయడానికి వాళ్ళకి పెద్ద ప్రాసెస్ ఎందుకని చెప్పి 100 రూపాయలు వెనకకి రావు. ఇంకోటి టోకెన్ అమౌంట్ పెట్టిరు. ఒకటి టోకెన్ అమౌంట్ వచ్చేసి 10,000. ఈ 10,000 రూపాయల దగ్గరనే అసలు చిక్కొచ్చి పడ్డ చాలా మంది భయపడుతున్నటువంటి అంశం ఇదే, బాధపడుతున్నటువంటి అంశం ఇదే. సో ఇక్కడ టోటల్ ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి ప్రభుత్వం మనం మొత్తం వర్త్ ఏంటంటే 11 లక్షల రూపాయల ఇల్లు, 11 లక్షలు. 11 లక్షల రూపాయలతో ఇల్లు కడుతుంది ప్రభుత్వం. దానికి వెళ్ళి 6 లక్షలు లబ్ధిదారులు కట్టాలి. 6 లక్షల లబ్ధిదారులు కడితే మిగతా అమౌంట్ ఏదైతుందో ప్రభుత్వం సబ్సిడీ కింద, అంటే ఐ మీన్ వాళ్ళు ఖర్చు భరిస్తున్నట్టు ఒక రకంగా. సో దీంట్లో టోకెన్ అమౌంట్ 10,000 కడతాం కదా, ఈ కట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉంటుంది. మీ సేవలు కట్టేటప్పుడు కానీ వాట్సాప్లో కట్టేటప్పుడు కానీ తప్పనిసరిగా మీ అకౌంట్ నుంచే కట్టుర్రి. మీరు ఫోన్పే చేస్తారా అంటే యూపీఐ తెలుసు కదా, యూపీఐ అని పడుతుంది. ఫోన్పే కావచ్చు, జీపే కావచ్చు, వాట్ ఎవర్ మీరు దేంతో పేమెంట్ చేస్తారో మీరే సొంతంగా చేయాలి. ఎందుకంటే మనం బయట రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మోసపోయినట్టు ప్రభుత్వం దగ్గర మోసపోవద్దు. వాళ్ళైనా తన్నో ఏదో చేసుకోవచ్చు. ప్రభుత్వం దగ్గర పోతే కొంత ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ప్రభుత్వం అనుకున్న విధంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేయలేకపోయినా, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ పోటీ ఉన్నా, రకరకాల కారణాలతో ఏదైనా కారణంతో మీకు రీఫండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ 10,000 రూపాయలు మీకు రీఫండ్ కావాలంటే, అంటే మళ్ళీ మీ అకౌంట్లో మీకు పడాలంటే మీ అకౌంటే ఇచ్చుకోవాలి. ఒకవేళ మీ సేవ్ అయిన అకౌంట్ కనుక ఇక్కడ ఇచ్చారనుకో, రీఫండ్ చేసినప్పుడు కూడా పైసలు మీ సేవ్ అయిన అకౌంట్లోకి పోతాయి. అప్పుడు మీరు ఆయన చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే టోకెన్ అమౌంట్ 10,000 రూపాయలు కట్టేటప్పుడు మీ అకౌంట్లోకి వెళ్ళి కట్టుర్రి. మీ సేవ్ అయినా ఖరాకండి చెప్పుర్రి, నాగా పైసలు ఎవరు కట్టు, నీ అకౌంట్ ఉన్నాయి కదా, నేను 10,000 ఇస్తా, అది కూడా తప్పే. మీరు 10,000 ఇచ్చి ఆయన అకౌంట్లోకి వెళ్ళి కట్టినా మీరు పైసలు ఇచ్చినా అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ అవి మీ పైసల కింద చూడదు ప్రభుత్వం. అంటే వాళ్ళ సైడ్లో ఎవరైతే పేమెంట్ చేసినో వాళ్ళకే రీఫండ్ అవుతుంది. ఈ 10,000 దగ్గర జారుతుంది. ఇక్కడ ఈ కట్టిన తర్వాత మీరు కట్టే ఈ 5-6 మీరు ఎలిజిబుల్ కింద, అంటే మీరు అర్హులుగా సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. సో 7,680 ప్లాట్ల ఇంత కడుతున్నట్టు దాదాపు. సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఏదైనా ఉంటే కరెక్షన్ చేయాలి. సో 7,000 చిల్లర ఏదో ఇల్లు కడుతున్నారు ప్రభుత్వం. దీంట్లో ఒకవేళ మీకు ఇల్లు ఫస్ట్ 7,000 చిల్లర ఏదో ప్లాట్లు కడదాం అనుకోరు కదా, దాంట్లో ఒక 10,000 వచ్చినాయి అనుకుందాం. 10,000 దరఖాస్తులు వచ్చినాయి అనుకుందాం. దరఖాస్తులు కాదు, దరఖాస్తులు ఎక్కువ వస్తాయి. 10,000 మంది లబ్ధిదారులు ఒక 10,000 అయ్యారు అనుకుందాం. దీంట్లో ఇప్పుడు 7,000 వరకు, అంటే ఇవన్నీ అన్నింటినీ వేసి ఇట్లా డ్రా తీస్తారు భౌతికంగా. డ్రా తీసిన వాళ్ళకి 7,000కి 7,000 అలాంటి వేసిస్తారు. వెనక ముందు తూర్పు పడమర అనుకుంటా ఇంట్లో ప్లాట్లది
ప్లాన్ కూడా ఉంది, మన దాంట్లో వీడియో ఉంది, తర్వాత చూడండి, ఎందుకంటే లెంత్ అయితే దాన్ని లెంతలేను. ఈ ఉన్న వాటికి డ్రా తీసి మిగిలిన ఎంతమంది రెస్పాన్స్ వచ్చింది, ఎంతమంది 10,000 కట్టిరు, ఎంతమంది లబ్ధిదారులు చూసి వాళ్ళకి మళ్ళీ రీలొకేట్ అంటే ఇంకొకరు జాగాల వెంటనే ప్లాట్ తీసుకొని, లేదా ఖాళీ జాగా ప్రభుత్వ జాగా చాలా ఉంది కాబట్టి అక్కడ మళ్ళా అపార్ట్మెంట్ లాగా టవర్స్ కట్టి వాళ్ళకి మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు. అంటే ప్రభుత్వం ఒక అంచనా, నిజంగా 7,000 అనుకున్నాం, 7,000 కూడా వస్తాయా రావా అనేది కొంత అనుమానం ఉంటుంది కాబట్టి ఫస్ట్ 7,000 అయితే కడుతుంది. ఎక్కువ మంది ఉన్నా కూడా ఫస్ట్ వీళ్ళకి డ్రా తీసి వీళ్ళకి ఇచ్చేసి మిగతా వాళ్ళ కోసం మళ్ళీ నిర్మాణాలు చేపడతారు. ప్రభుత్వాలే మారిపోతాయి కావచ్చు ఇవి కట్టడానికి అనేది భ్రమపడకూరి. అప్పటి లెక్క లేవు రోజులు, క్షణాలల్లా ఎండ్లైపోతున్నాయి. వీళ్ళు కొత్త టెక్నాలజీ తోటి ఈ కాంక్రీట్ పోస్తారు కదా పైన మొత్తం టవర్స్ కట్టేస్తారు. ఇటుకలు గోడల నిర్మాణాలు ఉండే డైరెక్ట్ కాంక్రీట్ తోటి టవర్స్ నిర్మాణం చేస్తూనే ఉంటారు. కథం ఇట్లా టవర్స్ అన్నీ అయిపోతాయి. సో ఫాస్ట్ గా ఇల్లు పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ వచ్చిన అప్లికేషన్ కంటే ఎక్కువ వచ్చినా కూడా అందరికి కూడా ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఈ డబ్బులు రీఫండ్ రావేమో అని అసలే భయపడకండి. ఒకవేళ ప్రభుత్వం విఫలమైతే ఆ డబ్బులు రీఫండ్ చేస్తామని చెప్పింది 10,000 రూపాయలు. సో మొత్తం 11 లక్షలకు గాను 6 లక్షల రూపాయలు మనమే విడతల వారీగా ప్రభుత్వానికి చెల్లించాలి. మీరు అర్హులుగా తేలితే అందరికి కూడా ఇల్లు వస్తాయి. అండ్ దీంట్లో ఇంకొక ముఖ్యమైన అంశం, దీన్ని కొనడానికి అమ్మడానికి కొనుగోలు లేదా అమ్మకం, సరే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, మరి దీన్ని కొనొచ్చా అమ్మొచ్చా, మరి 5-6 లక్షలు పెట్టుతున్నాం మేము అంత కష్టపడి కడుతున్నాం కదా అని చెప్పేసి మీరు ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎప్పుడు అమ్ముకోవచ్చు, కాకపోతే ఒక 10 ఏళ్ళు కావాలి. 10-15 ఏళ్ళ తర్వాతనే, 10 to 15 ఇయర్స్ అయిన తర్వాతనే ఈ ఇల్లు అమ్మడానికి కానీ ఇంకొక ఇతరులు కొనడానికి కానీ అవకాశం ఉంటుంది. అప్పటిదాకా మీరు పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇల్లు లేదనే ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది. కాబట్టి మీరు అభివృద్ధిలోకి రావాలని ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాలు ఇస్తుంది. కానీ మీరు ఈ 5-10 ఏళ్ళ 15 ఏళ్ళ అభివృద్ధిలోకి వచ్చి దాన్ని ఇంకెవరైనా పేదవాళ్ళకు తక్కువలో కొనుక్కునే వాళ్ళకి మీరు అమ్ముకొని మీరు హ్యాపీగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. సో ఏ ప్రభుత్వాల ఉద్దేశమైనా అదే. కానీ ఇమీడియట్గా అమ్మడానికి అయితే వీలు లేదు. ఇది ఈ లోపల అమ్మడానికి లేదు. క్యూర్ పరిధిలో, హైదరాబాద్ పరిధిలోని మీరు నివాసితులు అయి ఉండాలి, ఇక్కడనే నివసిస్తున్న వాళ్ళు అయి ఉండాలి, స్థానికులు అయి ఉండాలి. అండ్ ఓఆర్ఆర్ పరిధిలో ఎక్కడ కూడా మీకు ఆస్తులు ఉండొద్దు. ఆధార్ కార్డ్ నంబర్లు అన్ని అడుగుతుంది, ఇన్కమ్ అడుగుతుంది. జాగ్రత్తగా అప్లికేషన్లు ఫిల్ చేయాలి. దీంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా చెప్తుంది, ఆ 10,000 కట్టేటప్పుడు మీ అకౌంట్కి వెళ్ళే కట్టండి. ప్రయత్నం చేసి చూడండి. మీ విధంగా నిరుపేదలు అయితే వచ్చే అవకాశం కూడా ఉంది. డబ్బులు ఎక్కడికి పోవు. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఇప్పటివరకు ఉన్నటువంటి అంశాలు ఇవి. మరి మీ సేవ సెలెక్ట్ చేసుకుంటారా, వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటారా, మీ ఇష్టం. సో వీలైనంత వరకు వాటి తెలియకపోతే ఫోన్లో కింద మీద ఇబ్బంది పడకండి. అంటే ఫైల్స్ అప్లోడ్ చేసే విషయంలో కానీ రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీ సేవకు పోయి హ్యాపీగా హరీబరీ లేకుండా అప్లై చేసుకొని ప్రయత్నాలు చేయడం అనేది మంచిది.